హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ తయారు ఎలా చూపిస్తాను చూడండి. ప్రాన్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటిలో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కడిగేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, బిర్యానీ సామాన్లు, కొత్తిమీర. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో, తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు శుభ్రంగా కలపాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కలిపిన తర్వాత ఫ్రై అయిపోద్ది కదా, ఎర్రగా ఏగే వరకు వేపాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ 3 ఫ్రై చేయాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనా పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం మనకి పచ్చిదనం అన్నది పోతుంది. కొంచెం తర్వాత రెండు గ్లాసులు బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కడిగేసి నీట్గా వాటి వాటర్ కిందన ఉంపించుకొని ఇప్పుడు మనం వేసిన బిర్యానీ సామాన్లు బాగా వేగాయో లేదో చూసుకొని శుభ్రంగా మళ్ళీ కలపాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఆ పుదీనాని నీట్గా నీరు మొత్తం కిందకి పిండిచి వాటిని వేయాలి. అది వేయడం అయిపోయిన తర్వాత వాటిని శుభ్రంగా దగ్గరికి గ్రేవీలా వచ్చేలాగా కలపాలి. ఫుల్గా ముద్ద అయ్యేలా కడిపేసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాన్స్ని అలాగ గార్లింగ్ చేసినట్టు జల్లుకొని వాటిని కూడా ఫుల్గా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఫస్ట్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే బిర్యానీ మసాలా, తర్వాత గరం మసాలా సరిపడినంత వేసుకోవాలి. తర్వాత కారం, సాల్ట్ ఫస్ట్ మేము 1 స్పూన్ వేసాం, తర్వాత మళ్ళీ లాస్ట్లో చూసుకొని కలుపుకుంటాం. సరిపడినంత చిటికెడు పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలపాలి. ఈ మసాలాలు, ఈ కారం మొత్తం కలిపి ఆ ప్రాన్స్కి అంటుకునేలాగా కలపాలి. తర్వాత బిర్యానీ రైస్, దానికి తగినంత మనం 2 గ్లాసులు కదా బియ్యం వేసాం, దానికి 4 గ్లాసులు వాటర్ వేసి అందులో వేసి కలిపేసుకోవాలి. శుభ్రంగా మొత్తం అడుగంటుకోకుండా నీట్గా కలుపుకొని పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడాలి మొత్తం ఉప్పు, కారం మొత్తం సరిపోయా లేదో చూసుకొని కావాలంటే వేసుకోవాలి. సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తాం అన్నమాట. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మూడు విజిల్లు వచ్చిన తర్వాత బిర్యానీ రెడీ. ఇదే మా ప్రాన్స్ బిర్యానీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. కలర్ నచ్చినట్టయితే టేస్ట్ ఎలా ఉందో మేము చెప్తాం, చూడడానికి ఎలా ఉందో మీరు చెప్పండి ప్లీజ్.
సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ సండే మా ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఆల్. చూసారా కలుపుతుంటే ఫ్రాన్స్ అలాగా కలిపింది. బాయ్ బాయ్.